అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సామాజిక చైతన్య రథయాత్ర పేరిట తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ సామాజిక చైతన్య రథయాత్రకు స్ఫూర్తినిస్తూ ప్రస్తుతం ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. కపిలవాయి దిలీప్ కుమార్ ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎంతో మంది గతంలో ఇదే అంశంపై అనేక ఉద్యమాలు చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేశారు, పర్యటన చేశారు. కానీ ఆ స్థాయి ఆశించినటువంటి ఆ ఫలితం మాత్రం దక్కలేదు. మళ్ళీ మీరు సామాజిక చైతన్యం రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఇది ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తుంది అనుకుంటున్నారు? ఒకటి మనం ఏమి కాదనేటువంటి ఫ్యాక్ట్ కదా, అది 85% ఈ వర్గాలు ఉన్నారు, 15% అప్పర్ క్యాస్ట్ ఉన్నారు. వీళ్ళు యునైటెడ్ ఉంటే 85 అసలు 15% ఎట్లా కొట్టేస్తుంది? సో క్లియర్ కట్ మనకు తెలిసిన లెక్కలు అవి. సో వీళ్ళ లోపల విభజన ఉంది కాబట్టి, పార్టీల పరంగా చీలిపోతున్నారు కాబట్టి, ఎలక్టోరల్ పాలిటిక్స్ లోపల వీళ్ళకు మందో లేకపోతే డబ్బు ఎర చూపి వీళ్ళ ఓట్లను చీలుస్తున్నారు కాబట్టి, ఈ 15% అయిన వాళ్ళు డబ్బున్న వాళ్ళు కాబట్టి, సంపన్నులు కాబట్టి వాళ్ళు వీళ్ళని తొక్కిపెట్టి రాజ్యాధికారం ఇప్పటిదాకా సాగిస్తున్నారు. ఇది అవేర్నెస్ అనేది ఇప్పుడు మీరు అన్నట్టు ఎస్, గతంలో చాలామంది ఉద్యమకారులు ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఎందుకంటే ఈ శక్తులను ఏకం చేయడం అంతా మామూలు విషయం కాదు. కానీ ఇటీవల కాలంలో ఒక 1 year నుంచి ఒక్కసారి బీసీ చైతన్యం అనేది పెళ్ళుబికింది, చాలా ఎక్కువ వచ్చింది. అప్పుడే ఇంత చైతన్యం అప్పట్లో లేదు. ఇది నీరు గారిపోకుండా మిగిలిన వాళ్ళని కూడా వీళ్ళతో జోడిస్తే అదొక శక్తిగా, పవర్ఫుల్ శక్తిగా వస్తున్నది నా ఉద్దేశం. నేను ఎలాగో ఎమ్మెల్యేగా పోటీ చేయను, ఎంపీగా పోటీ చేయను, మరి ఏం చేయాలి? సో నాకు ఒక కమిట్మెంట్ సామాజిక దిశగా ఉంది. ఎందుకంటే 2 సార్లు 69 జైలు పోయినాం, మడి దేశ ఉద్యమంలో 17 సార్లు జైలు పోయినాం, ఉద్యోగానికే రాజీనామా చేసినాం, ఒక డిఎఫ్ఓ స్థాయి ఉద్యోగానికి. అట్లాంటి ఒక ఆకాంక్ష ఏంటంటే దీన్ని ఒక అందరికీ చెందిన తెలంగాణగా చూడాలని, తర్వాత అందరికీ ఇందులో భాగస్వామ్యం ఉండాలని నా కోరిక. సో అందువల్ల నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇప్పుడు ఏదైనా ఒక థాట్ అనేది ఒక మనిషి మెదడులో పుడుతుంది, ఆ తర్వాత ఏమంటుందని బిందువు చేరి సంద్రమగును అని, ఒక్కొక్క బిందువు చేరేది సముద్రం అవుతుంది. సో అట్లా ఈ చైతన్యం అనేది ఎక్కడో ఒకటి అంటుకుంటే ఇగ్నిషన్ అనుకోరాదు, ఇది మండుతుంది. మండితే బలహీన వర్గాల్లో స్ఫూర్తిని రగిలిస్తాను, చైతన్యాన్ని నింపుతానంటున్నటువంటి దిలీప్ కుమార్ తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి ఆ పార్టీ త్వరలోనే మళ్ళీ ఇంటికి వెళ్తుంది, కాంగ్రెస్ మళ్ళీ ఓటమి పాలవుతుంది, కాంగ్రెస్ మళ్ళీ పూర్తి స్థాయిలో పతనం అయిపోతుందంటూ కూడా కొన్ని సంచలనమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు. అంటే అగ్రవర్ణాల ఆధిపత్యంలో, గుత్తాధిపత్యంలో కాంగ్రెస్ ఉందనైనా, అంటే రెడ్డిలు ఇక్కడ పరిపాలిస్తున్నారైనా మీ ఎజెండా ఏంటి? అంతర్లీనంగా అందులో ఉన్నటువంటి కామెంట్స్ ఏంటి? నేను గవర్నమెంట్ కూల్చేయమని ఎవరికి పిలిపియట్లే. నాకు కోమటిరెడ్డి రాజగోపాల్ మంచి మిత్రుడు, ఆయన నిజాయితీపరుడు. కాంటెంపరీ పాలిటిక్స్లో గతంలో నేను మాధవరెడ్డి దగ్గర పనిచేసిన అప్పుడు చూసిన అట్లాంటి నిజాయితీపరుడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంటెంపరీ పాలిటిక్స్లో చాలా హానెస్ట్ పర్సన్ అతను. రాజకీయాల్లో చాలా అరుదుకుంటారు, ఉంటే ఉండొచ్చు ఇద్దరు ముగ్గురు, మీరు నాకు చెప్పాలి ఎవరు కానీ సంతోషిద్దాం, కానీ వెరీ రేర్. అట్లాంటి వాడు శక్తిమంతుడు కూడా. ఈ శక్తిమంతుడికి మీరు ఎప్పుడో ప్రామిస్ చేసి రాహుల్ గాంధీ దగ్గర నేనే ఉండగా నువ్వు రా మా పార్టీలోకి, ఇద్దరం బీజేపీలో ఉన్నప్పుడు ఇద్దరం కాంగ్రెస్కి వెళ్ళిపోయాను, నేను మంత్రిని చేస్తా అని ఎవరు అన్నారు? రాహుల్ గాంధీ అన్నాడు, నేను కూడా నా మీటింగ్లో. అట్లాంటి వాడికి కూడా 2 years నుంచి నువ్వు మంత్రి పదవి ఇవ్వకుండా పక్క పెట్టమన్నది దారుణం. ఇది ఆయనకు వెన్నుపోటు పడమే. ఆయన క్యారెక్టర్ తెలుసు కాబట్టి నేను మాట అన్నా. యథాలాపంగా అంటారో క్యాజువల్గా అంటారో, ఆయన ఊరికే ఉండే వ్యక్తి కాడు. 30-40 మంది ఎమ్మెల్యేతో టచ్లో ఉన్నాడు. అతి త్వరలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పగుద్దనేది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చినటువంటి హామీ కూడా నెరవేరబోతుందని కొంతమంది నేతలు బహిరంగంగా కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఆయనకి ఇచ్చినటువంటి హామీని కాంగ్రెస్ నిలబెట్టుకునే అవకాశం కూడా ఉన్నట్లుగా కనిపిస్తుంది. సో ఆ కోరిక నెరవేరుతుందంటారా, నెరవేరుతుంటారా? మీ ఎక్స్పెక్టేషన్? నాకు తెలియదు, ఇప్పుడున్న పొజిషన్ చెప్పా. రేపొద్దున పోయి సీఎం ఆయన ఇంటికి లాస్ట్ టైం పోయాడుగా, మళ్ళీ ఇంటికి పోయి ఇంట్లో పండుకుంటే లేపి భువనగిరి ఎంపీ కోసం నువ్వు కష్టపడు, ఆయన గెలిస్తే నీకు మంత్రి పదవి ఇస్తున్నాడు, అది కూడా ఖతం అయిపోయింది. ఇప్పుడు ఎట్లా భువనగిరి ఎంపీ వచ్చి చామల కిరణ్ రెడ్డి, అది కూడా నాకు తెలుసు. ఆయనే ఇప్పుడు నాకు ఏంది నువ్వు ఇంట్లో ఉన్నోడి మళ్ళీ బయలుదేరినావు అంటే సీఎం మా ఇంటికి వచ్చిండన్నా, చూసిన స్కోలింగ్ కూడా. ఆయన ప్రామిస్ చేసిండు, ఈయన గెలవంగా నేను మంత్రి చేస్తాను, మరి కాలే కదా. సో నేనేమంటా అంటే ఒకవేళ వాళ్ళు హామీ చేసుకొని వాళ్ళ ఇదొక అంశం కింద ప్రస్తావించిన. మా అంశాలు 2: ఒకటి జనంలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఐకమత్యంగా ఉండాలన్నది ఒకటి, రాజ్యాధికారం వాళ్ళే దక్కించుకోవాలన్నది ఒకటి. ఆ తర్వాత ఆల్టర్నేటివ్ కింద మేము జాబ్ మేళాలు కూడా పెడుతున్నాం. ఆ జాబ్ మేళాల్లో మీరు ఫ్రీ, అది వాకిన్ ఇంటర్వ్యూస్ వరకు గతంలో కండక్ట్ చేసినా మళ్ళీ చేస్తా, యువత రండి ఆ జాబ్ మేళాలో పాల్గొని మీరు ఎంప్లాయ్మెంట్ పొంది ఎంపవర్మెంట్ తీసుకోండి. ఎంపవర్మెంట్ అంటే అదే కదా, ఒక జాబ్ ఒక ఇంట్లో వస్తే మొత్తం కుటుంబం అంతా వెలుగుతుంది, ఒక వెలుగుతుంది. కాబట్టి అదొక లక్ష్యం మాకు. లక్ష్యం ఛానలే పెట్టినా సార్ యూట్యూబ్. ఆ లక్ష్యం ఛానల్లో వాళ్ళు సబ్స్క్రైబర్ని చేసుకుంటే ఎప్పుడు చెప్తా, ప్రెస్ మీట్లో కూడా ఎక్కడ జాబ్ మేళాలు పెడుతున్నా కూడా తెలుస్తుంది. నేను రాజగోపాల్ అంశాన్ని ఒక 1 of the items కింద ప్రస్తావించిన. తెలంగాణలో అడుగుతలేవు, ఇందులో అవినీతి మంత్రులు ఉన్నారు, వీళ్ళను డిస్మిస్ చేయాలి. ఎందుకంటే నేను చెప్పలే, ఆ మాట చెప్పింది
కొండా సురేఖ చెప్పింది, పర్సంటేజ్ లేని మా మంత్రులు పనిచేస్తున్నారని. కాబట్టి వీళ్ళని తక్షణమే డిస్మిస్ చేయాలి, నువ్వు చేయకపోతే మేము గవర్నర్ పోయి ఆయన దృష్టికి తీసుకొస్తామని కూడా చెప్పిన. తెలంగాణలో రాష్ట్రీయ లోక్దల్ పార్టీ కార్యక్రమాలు కావచ్చు, ఆ పార్టీని బలోపేతం చేసేందుకు సంస్థాగతంగా ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు? మీ పార్టీ నేత జయంత్ చౌదరిని కూడా గతంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇద్దరు కలిసి భేటీ అయ్యారు. ఆ సమయంలో కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అసలు ఈ భేటీ వెనక ఏమైనా ఆంతర్యం ఉందా? అసలు ఈ తెలంగాణలో కపిలవాయి దిలీప్ కుమార్ మళ్ళీ ఎటువంటి పాత్ర పోషించబోతున్నారు భవిష్యత్తు? ఇప్పుడు జయంత్ చౌదరి, కల్వకుంట్ల కవిత ఒకే సమయంలో మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నారు. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడికి వచ్చిన, నాకు తుమ్మల నాగేశ్వరరావు అంటే చాలా గౌరవం, ఆయన ఉన్నాడు అనుకో సిటీలో, నేను పోయి కలిసి వస్తే తిరిగి దిలీప్ కుమార్ కాంగ్రెస్లోకి అంటాను లేవు. సాధారణ భేటీ అయినా, ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తను ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను క్రియేట్ చేసుకున్నాను. నేను ఆయన అడిగిన, ఆయన నన్ను ముందు అడిగిండు, ఇట్లా కవిత నన్ను డిన్నర్ పిలుస్తుంది పోమంటావు అంటే పోండన, మీరు వస్తారా అని. నేను రానన్న, ఎందుకంటే నా అవేర్నెస్ నా ఐడియాలజీ వేరు. ఆయన పోదని ఎట్లంటే ఫ్రెండ్గా, అది అఫీషియల్గా పోయింది కాదు, అది ఎక్కడో ఎక్స్పోజ్ అయ్యి లీక్ అయ్యి వచ్చిన చర్చే తప్ప ఆయనకు రాజకీయమైనటువంటి ప్రాధాన్యత ఆ డిన్నర్కి లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అటు పార్టీ కార్యకలాపాలను కూడా పూర్తి స్థాయిలో వేగవంతం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రీయ లోక్దల్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సామాజిక చైతన్య రథయాత్ర పేరిట బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఏకం చేసి రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు పోవాలని, వారిలో కొంత చైతన్య స్ఫూర్తిని నెగ్గించే ప్రయత్నమే తాను చేస్తున్నానని చెప్తున్నారు కపిలవాయి దిలీప్ కుమార్. ఇది ఇప్పుడు హృదయ టీవీ ఖమ్మం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.